Hello guys, welcome to the review of the movie Alpha, acted by Alia Bhatt and Bobby Deol. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షాప్లోకి వెళ్ళడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఇది నేను నిన్నే చూస్తున్నాను 3వ తారీఖుని. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చి 10:44 అయిపోయింది. సో ఇంకా ఈ టైంలో నేను రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి చాలా టైం అయిపోద్ది. ఇంకా నేను అప్లోడ్ చేయలేనని చెప్పి ఇంకా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. బట్ మీకు 4th మార్నింగ్ 8 o'clock అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా ఆల్ఫా సినిమా గురించి చెప్పాలంటే మరీ ఉల్ఫా లాగా ఉంది అని చెప్పలేము, అలాగని మరీ అదిరిపోయిందని కూడా చెప్పలేము. అదొక టెంప్లెట్ ఉంటుంది, దాన్ని ట్విస్ట్లు కూడా బేసిక్గా టెంప్లెట్ ట్విస్ట్లే ఉంటాయి దాంట్లో. అంటే ప్రతి సినిమాలోనూ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ బేసిక్గా టెంప్లెట్ ట్విస్టే. అది అంతకుముందు సినిమాల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ట్విస్ట్ చూస్తాము, ఇందులోనే అలాంటి కైండ్ ఆఫ్ ట్విస్టే చూస్తాం మనం. సో పెద్ద మార్పు ఏమీ ఉండదు అనమాట. సో బేసిక్గా డైలాగులు కూడా అర్థం చేసుకోవచ్చు. హిందీలోనే చూశాను నేను, తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ హిందీ సినిమా అనేది. సో ఓన్లీ హిందీలోనే చూశాను. సో ఇట్స్ క్లియర్. ఆ డైలాగులు కూడా మనం చెప్పేయచ్చు. ఆయన బేసిక్గా బాబీ డియోల్ వచ్చి ఏదో చెప్తున్నప్పుడు, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఏదో చెప్తున్నప్పుడు ఆ డైలాగులు కూడా చెప్పేయచ్చు. అలా ఉంటాయి అన్నమాట టెంప్లెట్ ట్విస్ట్లు అన్నీ కూడా. ఇక ఆ సీన్లు టెంప్లెట్ సీన్లే ఉంటాయి. హృతిక్ రోషన్ క్యామియో టెంప్లెట్ క్యామియోనే. ఇవన్నిటికీ ఒకటి ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇది జరగాలి, దీని తర్వాత కాసేపు ఎక్స్పోజింగ్, ఒక యాక్షన్ సీను ఎక్స్పోజింగ్, తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఎమోషనల్ టచ్, ఇలాంటివే ఉంటాయి మొత్తం మోస్ట్లీ. అండ్ ఆబ్వియస్లీ ఇందులో కూడా అదే జరిగింది. ఇక ఆ బేసిస్ మీదే వెళ్తుంది అనమాట మొత్తం సినిమా అంతా కూడా. ఇక మనం ఏం అనలేము, అలాగని ఏం చెప్పలేము ఇంకా దాని గురించి. ఇంకా అది పరిస్థితి. అది ఇంకా ఓన్లీ హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే మన దాంట్లో హిందీ సినిమాలు తెగ చూసేవాళ్ళు ఉంటారో, ఎవరికైతే పఠాన్ నచ్చిందో, పఠాన్ నచ్చడం వేరు, అది కాదు. ఎవరికైతే టైగర్ 3, టైగర్ జిందా హై, తర్వాత పఠాను, తర్వాత వార్, ఇవన్నీ బాగా నచ్చాయో వాళ్ళకి ఇది కూడా నచ్చేస్తుంది. అంటే అన్ని సినిమాలు నచ్చినాయి అంటే ఆబ్వియస్లీ ఇది కూడా నచ్చుతుంది. ఎందుకంటే టెంప్లెట్ని యాక్సెప్ట్ చేశారని అర్థం అక్కడ. సో అదంతా కూడా బాగుంటుంది. సో అయిపోయిందనమాట. అది మరి పరిస్థితి. అండ్ యాక్షన్ సీన్స్ అవి కూడా యాజ్ టీజ్ ఉంటాయి, టెంప్లెటే ఉంటాయి అవి కూడా, యాక్షన్ సీన్లు కూడా. అది హైలైట్ అది. తర్వాత గ్లామరస్ సీన్లు ఏంటంటే, ఇంతకుముందు బేసిక్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండేటోళ్ళు. ఇప్పుడు బేసిక్గా 2 హీరోయిన్లను పెట్టారు కాబట్టి 2 హీరోయిన్లు కొంచెం గ్లామర్ డోస్ అనమాట, అంతే. అలాగే ఉంది మోస్ట్లీ పరిస్థితి. బాబీ డియోల్ గారికి బేసిక్గా ఉన్నంతవరకు ఒక టెంప్లెట్ రోల్ ఇచ్చారు, టెంప్లెట్ ట్విస్ట్ ఇచ్చారు, టెంప్లెట్ ఎండింగ్ ఇచ్చారు, అన్నీ చేశారు మొత్తానికి. సో అది కూడా బాగానే అనిపిస్తుంది. చెప్తున్నాను కదా, ఓవరాల్గా ఇది ఒక టెంప్లెట్ సినిమా. కొత్తదనం ఏది లేకపోయినప్పటికీ కూడా ఆ పాతదనం ఏదైతే ఉందో దాన్ని చెత్తదనంగా మార్చలేదు. సో అదనమాట. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, పాత ఆవకాయ కొత్త జాడీలు అని కూడా చెప్పను నేను. పాత ఆవకాయ పాత జాడీనే. అది ఇన్నాళ్ళు తీసుకొని వెళ్ళి అటక మీద పెట్టారు, ఇప్పుడు మళ్ళీ దించి మనకు కొట్టించారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అటక ఎక్కిస్తారు, మళ్ళీ పఠాన్ 2 వస్తుంది, అప్పుడు కిందకు దించుతారు. మళ్ళీ తర్వాత పఠాన్ వర్సెస్ టైగర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ పైన పెడతారు. ఏదో ఒకటి చేస్తారు మొత్తానికి. ఒకవేళ ఎన్టీఆర్ గారు కనుక ఓకే అన్నట్టయితే, పఠాన్ 2లో చేయడానికి ఓకే అన్నట్టయితే, పఠాన్ 2 చేసిన తర్వాత స్పై యూనివర్స్లో ఏజెంట్ విక్రమ్ అని చెప్పి ఒక సెపరేట్ సినిమా వస్తుంది. మళ్ళీ సేమ్ జాడీ దించుతారు కిందకి, అంతే ఉంటుంది మోస్ట్లీ. మించి ఇంకేం ఉండదు. సో యాక్సెప్ట్ చేస్తాము, మాకు ఇది ఓకే అన్నట్టయితే వెళ్ళొచ్చు. కానీ ఏం లేదు, సినిమా గొప్పగా ఏటి లేదు. ఇంకా నన్ను అడిగితే కొద్ది గొప్ప అది ఈ స్పై యూనివర్సు అదంతా పక్కన పడేసి, ఆ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దో గొప్ప జనరల్గా ఒక సినిమాలో తీసినా బాగానే ఉంది. అనవసరంగా ఈ స్పై యూనివర్స్ని ఇరికిస్తారు దీంట్లో. అది ఏమో ఎక్కదు. అది ఎట్లా ఉంటుందంటే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ని లియోలో ఇరికించినట్టు ఉంటుంది. ఏందో బలవంతంగా ఇరికిస్తుంటారు. ఈ హృతిక్ రోషన్ క్యామియో ఉన్నంతసేపు అరుపులు వస్తాయి, అదంతా కామనే. వెళ్ళిపోతారు కొద్దిసేపు తర్వాత. ఇంకా తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకా మొత్తం జోడీ. ఇంకా నెక్స్ట్ వేరే ఏదైతే ఈ సిరీస్లో ఇంకో సినిమా వస్తుందో దాంట్లో అందరూ కలిపి ఉంటారనమాట. అంటే వీళ్ళిద్దరు కూడా కలిపి ఉంటారు మోస్ట్లీ. నన్ను అడిగితే ఇంకొకటి ఏదో ఒక సినిమా తీసి ఆ సినిమాతో ఆపేస్తే అయిపోద్ది. నన్ను అడిగితే స్పై యూనివర్స్ దీన్ని ఇంకా లాగి ఏం చేయలేము. ఎందుకంటే దురంధర్ తర్వాత బేసిక్గా ఇలాంటి స్పై సినిమాలు చూడడానికి పీపుల్ రెడీగా లేరు. ఇలాంటి ఫిక్షనల్ స్పై సినిమాలు చూడడానికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, కాకపోతే దాని బేసిస్ మీద వాళ్ళు బడ్జెట్లు పెట్టుకోలేరు. అది అవ్వని పని. సో అందుకని షారుఖ్ ఖాన్ని, సల్మాన్ ఖాన్ని, హృతిక్ రోషన్ని, ఆలియా భట్ని, ఎన్టీఆర్ గారిని, ఇంకెవరున్నారో, శవారి అమ్మాయి పేరు,
వీళ్ళందరినీ ఓ చోటకి చేర్చేసి ఓ సినిమా తీసి ముగింపు ఇచ్చేస్తే అయిపోద్ది నన్ను అడిగితే. ఇంకా దానికంటే ఇంకేటి లేదు చెప్పడానికి. అదే నన్ను అడిగితే అదే బెస్ట్ ఆప్షన్. చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. వాళ్ళ బాధలో వాళ్ళు పడుతున్నారు ప్రస్తుతానికి. లెట్స్ సీ చూద్దాం. ఒకవేళ ఇది కనుక కొంచెం కమర్షియల్గా కనుక కొంచెం బాగా ఆడినట్టయితే మళ్ళీ ఫర్దర్గా ఏదో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ స్పై యూనివర్స్. అంటే లేడీస్ దాని మీద ఒకటి కొంచెం తీశారు కదా, ఇది కొంచెం వర్కౌట్ అయితే ఫైనాన్షియల్గా నెక్స్ట్ ఇంకొకరిని పెట్టి తీసేస్తారు. ఎవరో ఒకరిని ఇప్పటివరకు ఈ స్పై యూనివర్స్లో లేని వాళ్ళని ఎవరో ఒకరిని పెట్టేస్తారు, అయిపోద్ది కదా. అప్పుడు కొంచెం ఈజీ అయిపోద్ది. రష్మిక మందానాన్ని పెట్టేస్తారేమో నాకు తెలిసి. ఇప్పుడు ఆవిడ ఎలాగ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్లు ఎక్కువ తీస్తుంది, గర్ల్ ఫ్రెండ్ అని, మైసా అని, ఇవన్నీ ఆవిడ పెట్టేస్తారేమో నాకు తెలిసి. రీచ్ కూడా ఎక్కువ, పాన్ ఇండియా సినిమా అయిపోద్ది ఆవిడ పెడితే. అలా చేస్తారేమో నాకు తెలిసి. సో మోస్ట్లీ అదే అయ్యేటట్టు ఉంది పరిస్థితి. ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది సినిమా పీపుల్ లేచి వెళ్ళిపోతున్నారు, అదైతే కన్ఫామ్. వెళ్ళిపోవాలి, ఏం ఉండదు లాస్ట్కి వచ్చేసరికి. ఎందుకంటే టెంప్లెట్ 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 టెంప్లెట్. సో బేసిక్గా దీనికి ఆల్ఫా అని కాకుండా టెంప్లెట్ అని పేరు పెడితే అయిపోనేమో. అంతే, సోది లేకుండా ఒక ముక్కలో ఈ ఆల్ఫా సినిమా గురించి చెప్పాలంటే దీనికి ఆల్ఫా అని కాకుండా టెంప్లెట్ అని పేరు పెడితే అయిపోతుంది. టెంప్లెట్ బేసిస్ మీదే వెళ్తుంటుంది కాబట్టి సినిమా. సో అది యాక్టర్స్ అయితే బాగానే చేశారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆలియా భట్ని అందులో ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. చాలా సన్నంగా ఉంటుంది ఆవిడ. ఏందో ఆవిడ ఇంకా సన్నమైంది. పోనీ పోనీ అది ఇంకా సన్నమయ్యి అప్పుడు చేసింది ఇవన్నీ కూడా. ఇంకో కొంచెం అంత అంత ఈజీగా ట్రస్ట్ రావట్లేదు. అంటే ఆన్ స్క్రీన్ బాగాలేదు, అది అది బాగాలేదు. అంటే ఆవిడ బేసిక్గా ఇలాగంటే అలా కొడుతుంటే ఎగురుతూ ఉంటే కొంచెం చూడడానికి యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు ప్రభాస్ గారు కొడితే ఎగిరారంటే అర్థం ఉంది, షారుఖ్ ఖాన్ కొడితే ఎగిరారన్నా ఓకే అనుకోవచ్చు. ఆయనకి ఎంతో కొంత మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి, ఆయన బాడీ అది మెయింటైన్ చేస్తుంటాడు కాబట్టి సరే అనుకోవచ్చు. ఈవిడ పోని కొంచెం 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 బల్క్ అయ్యే, మరీ ఇంత అంత సన్నం కాకుండా కొంచెం బొద్దుగా ఉండి లైట్గా ఉన్నట్టయితే పోనీ ఏమన్నా ఆ షవారీలాగా ఉన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. కొంచెం మరీ సన్నం, షరావీనా అమ్మాయి పేరు ఏమోలేండి. సో ఆ అమ్మాయిలాగా ఉన్నా కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. మరీ పీలగా ఉండి ఆ హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి, ఆ హెలికాప్టర్ కనుక పొరపాటున ఆవిడ దగ్గరలో ఎగరైతే ఆ హెలికాప్టర్ నుంచి వచ్చిన గాలికి ఎగిరిపోద్దేమో అనిపిస్తుంది. పొరపాటున KGF 2లో కనుక ఆలియా భట్ని హీరోయిన్గా పెట్టుంటే ఆ అప్పడాల సీన్ ఒకటి ఉంటుంది, కరెంటు పోయింది అని చెప్పి విసునకర్ర తీసుకురా అని చెప్పి ఆవిడ చెప్పగానే ఈయన గారు హెలికాప్టర్ని పిలిపిస్తారు, పైనుంచి గాలి తిప్పుతూ ఉంటారు. ఆలియా భట్ కనుక ఆ సినిమాలో హీరోయిన్ అయితే అక్కడ ఎగిరిపోయి KGFలో ఎగిరిపోయి కాన్సార్లో పడు నాకు తెలిసి, KGFలోంచి ఎగిరి. అట్టుంటుంది మనిషి ఈ సినిమాలో. ఆవిడ కొట్టిందంటే ఇంకేం చెప్తాం, ఇంకా తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఏమో మరి ఇంకా అంతే లైట్. సో అది పరిస్థితి. సో ఇంకా ఓకే అంతే. పర్ఫార్మెన్సెస్ ఆర్ ఓకే, డైరెక్షన్ ఆర్ ఓకే. పర్ఫార్మెన్సెస్ టెంప్లేటే, డైరెక్షన్ టెంప్లేటే, మ్యూజిక్ టెంప్లేటే. బేసిక్గా వెనక సినిమా క్లైమాక్స్లో ఒక సీన్ రాగానే వెనక ఆడియన్ ఎవరో టెట్టెట్టే టెట్టే అని ఒక, అంటే సారే జహాసే అచ్చా మ్యూజిక్ ఉంటుంది కదా, అది వాయించేస్తున్నాడు ఆయన, ఖచ్చితంగా అదే వస్తుందని చెప్పి. అట్లా అయిపోయింది పరిస్థితి బేసిక్గా ఆడియన్స్ది అని. అంతే, ఇంక మనం ఏం చేయలేము. సో అది మరి పరిస్థితి. సో ఓవరాల్గా మూవీ అయితే ఈ అంతంత మాత్రంగానే ఉండే ఒక టెంప్లెట్ సినిమా అంతే. సో అది మరి పరిస్థితి. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అలాగే 3/5. బికాస్ కొంచెం అబోవ్ యావరేజ్ ఉంటుంది. బికాస్ చెప్తున్నా కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టెంప్లెట్లో అబోవ్ యావరేజ్. ఇది మళ్ళీ అది కాకుండా కొత్తగా తీసుంటే ఏంది పరిస్థితి, కొత్తగా తీసుంటే డిజాస్టర్ ఉంటుందేమో నాకు తెలిసి. టెంప్లెట్ సినిమా తీస్తేనే ఈ మాదిరిగా ఉంది, అది ఏం చెప్పలేము ఇంకా. సో అది, సో ఇందాక చెప్పేసి సోది లేకుండా ఒక మొక్కలో ఆల్ఫా సినిమా గురించి చెప్పాలంటే ఆల్ఫా అని కాకుండా టెంప్లెట్ అని పేరు పెట్టాల్సింది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబు. వీటిలో నెక్స్ట్ వీడియో బాయ్.